పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనం ధ్యానించబోయే అంశం మరియా దయగల కన్యక. ఈనాటి అంశానికి తగిన చిత్రపటాన్ని చూసినట్లయితే మరియా తన 2 చేతులను తన హృదయంపై పెట్టుకున్నట్లు కనబడుతుంది. ఇది మరియ సౌమ్యతకు, కరుణ కలిగిన హృదయానికి సూచికగా కనబడుతుంది. ఈ దయ అనునది ఎవరికి ఎప్పుడు అవసరమని చెప్పబడుతుంది అన్నటువంటి దానికి పాత నిబంధనలో ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నారు. అబ్రహాము సేవకుడు తన యజమాని అయిన అబ్రహాము కుమారునికి ఒక యువతిని వివాహ నిమిత్తం వెదకడానికి వెళ్ళినప్పుడు ఒకానొక బావి చెంతన తను కూర్చుండుంటున్నాడు. యవ్వనస్తురాలైనటువంటి రెబెకా ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడుగగా వెంటనే తన యొక్క ఒంటెల మందలకు అదేవిధంగా తనకును నీటిని బావి నుండి చేది దాహం తీరుస్తుంది. తనకు ఉన్న దయను ఆ విధంగా చాటుకోవటం జరుగుతుంది. దయ అనున్నది ముఖ్యంగా మనం గమనించినప్పుడు ప్రధానంగా ఏదో దయ కలిగి ఉండటం అన్నటువంటిది కాదు, కానీ అవసరతలో కష్టాలలో ఉండేటువంటి వారికి ఆదరవుగా ఉండేటువంటిది అని భావం. ఇది మనం మరియ తల్లిలో కనబడుతుంది. అష్టభాగ్యాలలో మనం చదువుతున్నాం, దయగల వారు ధన్యులు, వారు దేవుని దయను పొందుదురు అని. వీటికి ముఖ్య ఉదాహరణలు నూతన నిబంధనలో ఎలిజబెతమ్మకు సహకరించటం, మరొకటి కానాను పెళ్లి సంఘటన. ఇది ఇలా ఉండగా ఒకానొక పునీతుడు అంటాడు, ఆమె దయ కలిగినటువంటి కన్యక, ఎందుకనగా దివ్య కారుణ్యాన్ని మోసిన కన్య గర్భం ఆమె అని చెబుతారు. దివ్య కారుణ్యాన్నే మోసినటువంటి గర్భం అని ఇక్కడ ఎందుకు చెబుతున్నారంటే ఆ కరుణామయుడు ఒకానొక సందర్భంలో ఈ విధంగా చెప్పటం మనం చూస్తున్నాం. ఆ కరుణామయుని హృదయం తరుగుకొని పోయింది. ఎక్కడ? కాపరి లేని ఇజ్రాయేలు ప్రజలను చూసి ఆ కరుణామయుని హృదయం తరుగుకొని పోయింది అని. అంతేకాదు, మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో ప్రభువు కోరుకున్నటువంటిది ఆయన బలిని కోరుకోవటం లేదు, కానీ కరుణను, దయ కలిగిన హృదయాన్ని కోరుతున్నాడు అని వాక్యంలో తెలియజేయడమైంది. ఆ కరుణామయుడైనటువంటి క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి తల్లి ఆ కరుణ పాఠాలను క్రీస్తుకు నేర్పించి ఉండదా అంటే ఆమె గర్భఫలమే క్రీస్తు కావున, ఆయన లోకరక్షకుడు కావున ఈమె కూడా ఆ దయ కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆమె దయ కలిగిన కన్యక అని చెప్పవచ్చు. మంగళవార్త జపములో పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత అని చెబుతూ పాపాత్ములమై ఉండెడు మా కొరకు మా మరణ సమయమందును ప్రార్థించండి అని ఆ ప్రార్థన శ్రీసభ అందరినీ ప్రార్థించమని ఆహ్వానిస్తుంది. ఇందులో మనం గమనించవలసింది మరియ పరిశుద్ధత కలిగినటువంటిది, దేవుని తల్లి. ముఖ్యంగా మన మరణ గడియలలో ప్రార్థించమని ఉంది. ఎందుకు మన మరణ గడియల్లో ప్రార్థించమని? మనమందరము కూడా మానవరీత్యా బలహీనులము, పాపాత్ములము. మరి కష్ట సమయంలో మరియను ప్రార్థించమని కోరుతున్నాం. ముఖ్యంగా తీర్పు అనేది వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సైతానుడు మనలను నరకం వైపు లాగుతూ ఉంటే మరియ మాత్రం తీర్పరి అయిన తన కుమారుని ముందు ఉంటూ తన కుమారుని శిష్యులమైన మనలను, మన బలహీనతలను అర్థం చేసుకొని తన కుమారుని యొక్క సాన్నిధ్యానికి నడిపించుటకు తన వంతుగా ఒక నాయకురాలుగా ఉంటూ మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంది అని ఒక పునీతుడు వివరణ ఇస్తున్నాడు. అంతేకాదు, మరొక వేదాంత పండితుడు ఈ విధంగా తెలియపరుస్తున్నారు, అవ్వ పాపము పుట్టుటకు కారకురాలు, అయితే మరియ మాత్రం ఒక కరుణగల దేవుని తన గర్భంలో మోసింది. ఇది దేవుని యొక్క సంకల్పము, ఏర్పాటు. అయినప్పటికీ సకల మానవాళికి పాపమనే గాయాన్ని మాన్పడానికి మరియ గర్భంలో ఈ కరుణ అనునటువంటి రూపాన్ని మోసింది అని ఈ పండితుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత బ్రిజిట్ అను కన్యాశ్రీకి మరియ ఈ విధంగా తెలియపరుస్తుంది, నేను ఉత్తరించు స్థలములో ఉండు ఆత్మలకు తల్లిని. ఆ ఉత్తరించు స్థల ఆత్మలు దేవుని యొక్క కరుణకై వేచి ఉంటూ ఉన్నాయి. కావున నా యొక్క పరిపూర్ణమైన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ ఉత్తరించు ఆత్మల అవసరతను తీర్చడానికై నేను వారి కోసం మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ఆత్మలు రక్షింపబడాలి అని బ్రిజిత్తమ్మ అను కన్యాశ్రీకు తెలియపరిచినట్లుగా వారి జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరులారా, మనమును ఆ కరుణామయుడైన క్రీస్తుకు శిష్యులుగా ఉంటున్నాం, పరిశుద్ధ మరియకు బిడ్డలుగా ఉంటున్నాం. కావున మనము కూడా అవసరతలో ఉండే వారిని ఆదుకొనున్నటువంటి కరుణగల హృదయాన్ని పొందుకొని
అదే కరుణను 10 మందికి పంచిపెట్టే హృదయాన్ని, మంచి మనస్సుని దయచేయమని ఆ మరియ తల్లిని ప్రార్థించుకుందాం. ఆమెన్.